మీరు బిగినర్ అయినా లేదా ఎంత ప్రో లెవెల్ ట్రైన్ చేస్తున్నా ఈ వీడియో మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం ఒక ఎంత ఇంపార్టెంట్ వర్కౌట్ నేర్చుకుంటామంటే ఇది ఒక్క వర్కౌట్ మీరు మాస్టర్ చేశారనుకో ఇంకా లోవర్ బాడీలో మీకు ఏం వర్కౌట్ చేయకుండా పర్లేదు. సో ఆ వర్కౌటే స్క్వాట్స్. స్క్వాట్స్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, కానీ ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. కొంతమంది మిస్టేక్స్ చేస్తారు, అసలు అవి మనకు అర్థం కూడా కాదు కొన్నిసార్లు బిగినర్ స్టేజ్లో. అయితే ఈ పర్టికులర్ వర్కౌట్ మనం మొత్తం 2 పార్ట్స్లో చేస్తున్నాం. ఈరోజు మనం చేయబోయేది మొబిలిటీ అండ్ బిగినర్స్ మిస్టేక్. సో ఇంకేం సోచ్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. మనం ఫస్ట్ లెగ్స్ వర్కౌట్ అనగానే స్క్వాట్స్ కొడతాం, కానీ అది ప్రాపర్గా వస్తుందా లేదా అనేది మనకు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా స్క్వాట్స్ చేసే కంటే దానికి ముందు కొన్ని బేసిక్ మొబిలిటీ ఉంటాయి. మనం ప్రతి వర్కౌట్లో కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. మనం పులప్స్ వీడియో చూసినా పుషప్స్ వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది మనం ఓన్లీ ఆ వర్కౌట్ ఎలా పర్ఫామ్ చేయాలో కాదు, దానికి సపోర్ట్ చేసే మజిల్స్ని ఎలా ట్రైన్ చేయాలి, ఆ మొబిలిటీ ఎలా బిల్డ్ చేయాలి అనేది కూడా చెప్తాం. సో స్క్వాట్ చేసే ముందు కూడా కొన్ని బేసిక్ మొబిలిటీ రొటీన్ ఉంటుంది. ఇది మీరు రెగ్యులర్గా చేసినా కూడా మీ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ అవుతుంది. మజిల్స్లలో ఆ బాండ్ అనేది కరెక్ట్ ఉంటుంది. మూమెంట్ చేసేటప్పుడు యాక్టివిటీ అనేది కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఫస్ట్ మనం మొబిలిటీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. లెగ్స్ డే రోజు వార్మప్ చేయమని చెప్తే ఇవి ఇంకా ఇవి రెగ్యులర్గా అందరు చేసేటివే. కొంతమంది అయితే ఇది కూడా వార్మపే అంటారు. సో కొంతమందికి తెలియదు అనుకోవచ్చు, ఏం కాదు, మనం ప్రతిదీ నేర్చుకుంటుంటేనే అర్థమవుతుంది. సో ఇవి 2 నేను చూపించినవి వార్మప్సే, కానీ అంతా మనకు సరిపోదు. సో అవి ఏం చేయాలంటే మీరు వార్మప్ అనగానే అప్పర్ బాడీ వార్మప్ మంచిగా చేస్తారు, కానీ లోవర్ బాడీకి మర్చిపోతారు. సో అసలు అది చేయాలంటే ఒక్కొక్కసారి గుర్తుండవు. సో మనం ఏం చేయాలంటే ఏదో వర్కౌట్ రొటీన్ ఫాలో అవ్వద్దు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏది చేస్తే ఎక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఏ మజిల్ మూవ్ అవుతుంది, ఎక్కడెక్కడ మీకు ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది, అది గుర్తుపెట్టుకో. ఇంకా మీకు ఎక్కడెక్కడైతే టైట్నెస్ ఉందో మెజారిటీ హిప్స్లలో ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది చేసేసుకోవాలి. లెఫ్ట్ నీ రైట్ యాంకిల్, ఓకే, ఇలా టచ్ డౌన్, ఓకే. ఇది అయిపోయిన తర్వాత లెగ్స్ క్లోజ్ చేసేసుకొని బటర్ఫ్లై స్ట్రెచింగ్స్ చేయాలి. దీంట్లో మనకి ఇన్వాల్వ్ అయ్యే మజిల్స్ ఏవి, ఇన్నర్ థైస్ అవుతాయి, ఇంకా అడాక్టర్స్ అంటే మనకు లెగ్స్ని ఇట్లా దగ్గరికి దూరం చేసే మజిల్స్ ఉంటాయి చూడు, అవి అడాక్టర్స్ మజిల్. ఇలా ఫ్రంట్ బ్యాక్ చేస్తుంటే మనకు ఇన్వాల్వ్ అయ్యే మజిల్స్ హిప్ ఫ్లెక్సర్స్. ఎందుకంటే లెగ్ అనేది మనం ముందుకు వస్తుంది, హిప్ అనేది ఫ్లెక్షన్ అవుతుంది ముందుకు, కాబట్టి ఇక్కడున్న మజిల్స్ అనేటివి హిప్ ఫ్లెక్సర్స్. అండ్ మనం నెక్స్ట్ స్ట్రెచ్ చేసేది హ్యామ్స్ట్రింగ్స్ కోసం మీరు ఇట్లా పెట్టేసుకోవాలి, ఓకే. లెగ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని, ఓకే, నీస్ బెండ్ చేసేసుకోవాలి ముందుకు, ఓకే. నీస్ ముందుకు బెండ్ చేసి పుష్, నీస్ ముందుకు బెండ్ చేసి పుష్, ఓకే. ఇలా మీరు చేస్తుంటే మీకు ఇక్కడ ఆ బర్నింగ్ సెన్సేషన్ తెలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మొత్తం అట్లా లాగినట్టు అవుతుంది, ఇంపార్టెంట్ చాలా, ఓకే. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సింది నీస్. కిచ్ సౌండ్ వస్తుంటుంది కదా, కచ్ సౌండ్ చేస్తుంటే స్క్వాట్ చేస్తుంటే మన నీస్లలో ఫ్లూయిడ్ అనేది కాన్స్టెంట్గా స్మూత్గా ఉండదు. మనం ఇట్లా కూర్చొని ఉండిపోయేసరికి ఒక టెంపరీగా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, అప్పుడు అది కొద్దిగా థిక్గా అయిపోతుంది. అది సడన్గా ఇట్లా చేయగానే నాకు కూడా వచ్చింది. ఇట్లా సడన్గా మనం జర్క్ ఇచ్చినప్పుడు సౌండ్ వస్తుంది. అందుకే కాన్స్టెంట్గా ఈ మూమెంట్ మనం చేస్తూ ఉండాలి ఇలా, ఓకే. ఇలా ఒక 15-20 టైమ్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకేం మిస్ చేసినాం, ఇన్నర్ థైస్ అయిపోయింది, స్క్వాట్స్ అయిపోయింది, హ్యామ్స్ట్రింగ్స్ అయిపోయింది, హిప్స్ కూడా స్ట్రెచ్ చేసినాం. ఇన్ కేస్ మీకు కొద్దిగా అడ్వాన్స్గా స్ట్రెచింగ్స్ కావాలంటే, ఓకే, ఇట్లా పడుకొని ఒక లెగ్ ఫోల్డ్ చేసి ప్రెస్, ఓకే. లెఫ్ట్ లెగ్ తీసుకొని రైట్ హ్యాండ్తో పట్టుకొని డౌన్కి పుష్ చేయాలి ఇట్లా, ఓకే. ఇట్లా వెనకాల మీ స్పైనల్లో కూడా ఏమన్నా సౌండ్స్ వస్తుంటే తగ్గిపోతాయి, ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. ఇంకా మీకు ఇక అతిగా చేయాలనుకుంటే కొన్ని సైడ్ స్క్వాట్స్ కొట్టండి ఇట్లా. మీరు ఏది చేసినా
దానికి ఒక ప్యాటర్న్ పెట్టుకోండి. అంటే లైక్ మీకు ఏది ఎఫెక్టివ్గా ఉంది, మీరు దేనివల్ల అయితే బాడీ ఎగ్జాక్ట్గా సపోర్ట్ చేస్తుంది చూడు, అది సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన నెక్స్ట్ మెయిన్ మ్యాటర్కి వెళ్ళిపోదాం. కొత్తగా జిమ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రతి మజిల్స్ అంత యాక్టివ్గా ఉండవు. ఎందుకంటే అన్ని మజిల్స్ వారు అంతా ఫ్రీక్వెంట్గా యూజ్ చేయరు కాబట్టి కొద్దిగా క్లమ్జినెస్ రావడం, లేదా మనకు ఒక వర్కౌట్ చేసి ఇంకొద్దికి పడడం, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ కరెక్ట్గా రాకపోవడం అనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకే మీరు స్టార్టింగ్ డైరెక్ట్ స్క్వాట్స్కి వెళ్ళని ట్రై చేశారనుకో, మేజర్గా 3 మిస్టేక్స్ అవుతాయి బిగినర్స్తో. అది ఫస్ట్ వన్ ఏంటంటే, నీస్ని ఓవర్గా ముందుకు పుష్ చేస్తారు. నీస్ చాలా ముందుకు వెళ్ళిపోతాయి, రెగ్యులర్గా ఎంత వెళ్ళాలో దానికంటే ఎక్స్ట్రా ఎక్సిస్లో వెళ్ళిపోతాయి, కాబట్టి నీ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది. సో నీస్ ముందుకు వెళ్ళే వాళ్ళ కోసం ఈ డైరెక్ట్ స్క్వాట్స్ చేయకుండా ఇలా బెంచ్ వెనకాల పెట్టుకోండి. ఓకే, ఇట్లా బెంచ్ వెనకాల పెట్టుకొని కరెక్ట్ బెంచ్ ముందు పెట్టుకొని లెగ్స్ అనేవి ఇట్లా పెట్టుకొని హ్యాండ్స్ వెనకాల పెట్టుకొని వెనక్కి కూర్చొని ట్రై చేయండి. ఇది మెల్లమెల్లగా అర్థం అవ్వనికి హాఫ్ రేంజ్ ఉన్నా పర్లేదు, ఆ మూమెంట్ అర్థం అవ్వాలి కదా. అందుకే ఈ బెంచ్ ఇట్లా పెట్టుకొని వెనక్కి కొద్దిగా ముందుకు జరగండి. కరెక్ట్ ఇట్లా దగ్గర ఉండొద్దు, ఒక 1 ఫీట్ ఒక హాఫ్ ఫీట్ అట్లా దూరం ఉండి బాడీని స్ట్రేట్ పెట్టుకొని వెనకాల కూర్చొని ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ చూడండి కొద్దిగా, లేకపోతే డైరెక్ట్ కింద పడతారు. సరే చూసి ఇట్లా కూర్చొని ట్రై చేయండి. దీనివల్ల మీకు ఏమవుతుంది, హిప్స్ని వెనక్కి లాగడం అర్థం అవుతుంది. స్క్వాట్స్లలో మనం హిప్స్ని కూడా చాలా ఇంపార్టెంట్ మూమెంట్ ఉంటుంది, ఈ మూమెంట్ అర్థం అవ్వాలి. ఇట్లా కావద్దని ఇట్లా వెనక్కి కూర్చోవడం స్టార్ట్ చేయండి. ఇట్లా చేసినప్పుడు మీకు కొద్దిగా ఆ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఆ హాఫ్ స్క్వాట్స్ కూడా వస్తలేదు అనుకో, నో ప్రాబ్లం. ఎందుకంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనకు ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఉంది. అదేంటంటే మీరు డైరెక్ట్ స్క్వాట్ చేయకుండా ఇట్లా ఏదన్నా టైర్ లేదా స్టెప్పర్ తెచ్చుకోండి. ఓకే, ఒక స్టెప్పర్ ఇలా పెట్టుకొని, సో ఇట్లా టైర్ ఉందనుకో, దీనికి ఎక్కువ హైట్ అక్కర్లేదు, కొద్దిగా ఈ మీకు ఒక ఇంత మన 1/2 ఇంచ్ ఉంట హైట్ చాలు. ఒక స్టెప్పర్ వాడిన ఒక్కొక్క లెగ్ పెట్టేసి దీంతో ఇట్లా సింగిల్ లెగ్ ప్రాక్టీస్ చేయండి. 1 లెగ్ చేంజ్ చేసి 2 3 ఇట్లా. ఇప్పుడు ఇది స్క్వాట్స్ అయితే కాదు, కానీ ఇన్వాల్వ్ అయ్యే మజిల్స్ ఏవి, నీస్, హిప్స్. అంటే స్క్వాట్స్లో ఏవైతే పనిచేస్తున్నాయో దీంట్లో కూడా అంతే పనిచేస్తుంది. కానీ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో చూడు, అప్పర్ బాడీ వెయిట్ అంత పడదు దీంట్లో. చాలా బిగినర్ స్టేజ్లో మీరు ఇది ప్రిఫర్ చేయండి. అప్పుడు ఆ మజిల్స్లలో స్ట్రెంత్ పెరిగిందనుకో, దెన్ యూ ట్రై ఫర్ ది స్క్వాట్స్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి వాళ్ళు ఓవర్గా బెండ్ అయిపోతారు. బాడీ, లోవర్ బాడీ, అప్పర్ బాడీ ఒక ప్యాటర్న్లో లేకుండా అప్పర్ బాడీ అనేది మొత్తం బెండ్ అయిపోతుంది అనమాట. జస్ట్ మొత్తం ఇట్లా ఏదో డెడ్ లిఫ్ట్ కొట్టినట్టు అయిపోతుంది అలా బాడీ, అప్పర్ బాడీ. చాలా మంది స్క్వాట్స్ ఇలా బాగానే చేస్తారు, కానీ అప్పర్ బాడీ మాత్రం ఇట్లా ముందుకు బెండ్ అయిపోతుంది, ఇట్లా ఫార్వర్డ్ బెండ్ అయిపోతుంది. అది ఎందుకంటే మొత్తం 3 రీజన్స్ ఉన్నాయి. మీరు హైట్ అన్న ఎక్కువ ఉండాలి, పొడుగ్గా ఉండాలి. అంటే పొడుగున్నందుకు అలా బెండ్ అయిపోతారు. సెకండ్ వచ్చేసి మీ కోర్లో స్టెబిలిటీ లేదు, స్ట్రెంత్ లేదు. థర్డ్ పాయింట్ వచ్చేసి హిప్లో మీకు టైట్నెస్ ఉంది. హిప్ జాయింట్ ఇక్కడ ఈ బట్ ఏరియా ఏదైతే ఉందో అది టైట్గా ఉండడం వల్ల మీ బాడీ అనేది ఎగ్జాక్ట్గా ఎంత బెండ్ అవ్వాలో అనేది హోల్డ్ చేయలేకపోతుంది. సో దీనికి ఏం చేయాలి మనం తెలుసా, ఒక రాడ్ని లేదా బార్ని, స్టిక్ని ఏదైనా వాడుకోవచ్చు. ఇలా పట్టుకొని పైకి పట్టుకోవాలి. ఓకే, మీ చెస్ట్ లెవెల్లో పట్టుకొని అప్పుడు కూర్చోవాలి. మీ హ్యాండ్స్ వల్ల ఇట్లా మీకు ముందుకు బెండ్ అవ్వనివ్వదు. సో ఇట్లా మీరు స్క్వాట్స్ చేయొచ్చు స్టార్టింగ్ స్టేజ్. లేదా ఇలా ఏదైనా వాల్కి సపోర్ట్ తీసుకొని అప్ డౌన్ ఇలా హాఫ్ రేంజ్, ఇది కూడా హాఫ్ రేంజే. ఎందుకంటే బిగినర్స్ కాబట్టి ఎక్కువ డీప్కి వెళ్ళకండి, ఇంజురీస్ అంటున్నా, క్రాంప్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా పట్టుకుంటుంది కాబట్టి ఇట్లా హాఫ్ రేంజ్ మీరు చేయొచ్చు. అండ్ మన థర్డ్ మిస్టేక్ వచ్చేసి యాంకిల్స్ని లిఫ్ట్ చేయడం. ఇలా ఎందుకు అవుతుందంటే మనకు యాంకిల్స్లలో ఎగ్జాక్ట్గా రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ లేకపోతే, అంటే డార్సిఫ్లెక్షన్ అంటారు అనమాట. యాంకిల్ని రొటేట్ చేస్తాం కదా, ఇలా రొటేషన్ని డార్సిఫ్లెక్షన్ అంటారు. అది కరెక్ట్గా లేకపోతే ఇలా అవుతుంది. ప్లస్ మన ట్రాసో అప్పర్ బాడీ ఇంకా లోవర్ బాడీలో ఆ బ్యాలెన్స్ లేదనుకో,
ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి యాంకిల్స్ అనేటివి లిఫ్ట్ అవుతుంది అనమాట. మన బాడీ అలా చేస్తుంది, బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, పడిపోకుండా ఉండడానికి అలా చేస్తుంది అనమాట. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం హిప్లో ఉన్న టైట్నెస్, ఆ మొబిలిటీని ఇంప్రూవ్ చేయాలి. అప్పుడే మీకు రేంజ్ ఆఫ్ మోషన్ అనేది కూడా బెటర్ అవుతుంది. సో ఇలా ఫస్ట్ నార్మల్గా ఉండండి. ఓకే, రైట్ లెగ్ ఇలా ముందుకు పెట్టి బెండ్ చేయాలి. ఇట్లా 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 మొత్తం బెండ్ చేసి పెట్టేసేయండి. నీస్ యాంకిల్ మొత్తం కిందికి ఉండాలి. ఇప్పుడు ముందుకు బెండ్ అవ్వాలి ఇలా. ఓకే, ఇట్లా బెండ్ అయ్యి మళ్ళీ పైకి లేచి లెగ్ అవుట్. ముందుకే చూపిస్తా. లెగ్ ఇలా పెట్టేసి ముందుకు తీసుకొని లెగ్ ఇట్లా కింద పెట్టి బెండ్ డౌన్, ఇట్లా కిందికి హోల్డ్ చేయాలన్నమాట. ఒక 30 సెకండ్స్ 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. అప్పుడు అక్కడ ఉన్న ఏమైనా టైట్నెస్ రిలీజ్ అవుతుంది. అక్కడ మజిల్స్లలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి మీకు స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సింది కొన్ని ప్లాంక్ చేస్తే మీ కోర్లో, ఇంకా అప్పర్ బాడీ లోవర్ బాడీలో ఆ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కోర్ అనేది స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట. ఇట్లా మీకు అయినంతసేపు ఒక 10 సెకండ్స్ 30 సెకండ్స్ డైలీ చేస్తూ ఉండండి, స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక్కొక్క లెగ్ని స్ట్రైట్గా పెట్టేసి స్ట్రైట్గా లిఫ్ట్ స్ట్రెచ్ చేసి ఇలా పుల్ చేయాలన్నమాట. ఇలా పుల్ చేసి హెడ్ రిలాక్స్ చేయండి. మళ్ళీ డౌన్, అగైన్ లెగ్ లిఫ్ట్ అప్. ఓకే, సో దీనివల్ల మీ హ్యామ్స్ట్రింగ్స్ కూడా రిలీజ్ అవుతాయి, టైట్నెస్, ఇంకా గ్లూట్స్లో కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు యాంకిల్స్ కోసం మాట్లాడామనుకో, యాంకిల్స్ కరెక్ట్ ఇట్లా ముందుకు పెట్టుకోండి. టిల్స్ ముందుకు పెట్టి టైట్ లిఫ్ట్ చేసేసి పుష్, అగైన్ రిలీజ్, మళ్ళీ ఫోల్డ్, అగైన్ ఫ్లెక్స్ డౌన్, అప్, ఫ్లెక్స్ డౌన్, మళ్ళీ లిఫ్ట్. ఈ మూమెంట్ చేస్తుంటే మీకు ఇక్కడ టీబియా మజిల్స్ అనేటివి యాక్టివ్ అవుతాయి. అంటే కాఫ్కి ఫ్రంట్ సైడ్ ఉన్న మజిల్స్ యాక్టివ్ అవుతాయి. ఇక్కడ మీకు యాంకిల్స్లలో ఉన్న నర్వస్ సిస్టమ్ అనేది కూడా స్ట్రాంగ్ అవుతుంది. స్టెబిలిటీ కూడా బ్యాలెన్స్ ఈజీగా చేస్తుంది అన్నమాట. ఇట్లా డౌన్, మళ్ళీ అప్. ఓకే, ఇలా ఒక డైలీ 20 రెప్స్ చేయండి అనమాట. ఎవరికి యాంకిల్స్ అయితే లెఫ్ట్ అవుతున్నాయో, ఈ నీస్ మన హిప్స్ని ఫ్లెక్స్ చేయడానికి, హిప్ని టైట్నెస్ రిలీజ్ చేయడానికి చేసాం చూడు, అది మీరు ప్రతి ఒక్కరు చేసినా మంచిదేనమాట. సో ఇప్పుడు మనం బిగినర్స్ మిస్టేక్ ఇంకా మొబిలిటీ అనేది కంప్లీట్ చేసాం. కానీ లెగ్స్ కరెక్ట్గా ఎట్లా పెట్టాలో అర్థం కాదు కదా ఇంకా. ఎందుకంటే కొంతమందికి లెగ్స్ స్ట్రైట్గా పెట్టుకుంటే స్క్వాట్స్ కరెక్ట్ వస్తాయి, కొంతమందికి నీస్ ఓపెన్ చేసి పెడితే స్క్వాట్స్ కరెక్ట్ వస్తాయి. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. అది ఎలా తెలుసుకోవాలి, మీకు ఏది కరెక్ట్ ఉందో అది ఎలా ఐడెంటిఫై చేయాలంటే నెక్స్ట్ వీడియో మనది. అదే కరెక్ట్గా రైట్ స్టాన్స్ ఏదో నెక్స్ట్ వీడియో చూద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్తీ.